Watch full episodes on Jio Hotstar. ఇదంతా చీటింగ్. మ్యాజిక్ చేసి నన్ను అవుట్ చేసేసింది. కానీ మ్యాజిక్ చేయకూడదని ఎవరూ చెప్పలేదే. ఇవ్వు, ఇప్పుడు ఇది నా బ్యాటింగ్. అరే, వాళ్ళకి మ్యాజిక్ తెలుసు అంటే వాళ్ళ గురించి మనం విన్నదేంటంటే అది నిజమన్నమాట. అవును, అది 100% సరైన న్యూసే. అరే, వరుణ్ బాల్ పట్టుకునే లోపు రుద్ర పరిగెత్తి 6 రన్లు తీస్తాడు. ఇప్పుడే బాల్ ని మ్యాజిక్ తో వికెట్ మీద వేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్, బాల్ వికెట్ ని హిట్ చేయి. మైరా, రుద్ర కాదు, నేనే ఇప్పుడు అవుట్ అయ్యాను. నీ సంగతి నేను తర్వాత తెలుస్తాను. నాట్ అవుట్. నేను గ్రీస్ కొచ్చేసాను. అవుట్ అవుట్. అంపైర్ రంగీలా, థర్డ్ అంపైర్ ని కన్సల్ట్ అవ్వండి. సరే, థర్డ్ ఎంపైర్ ఏం చెప్తారో విందాం. Oh no! అరే, బాల్ ఎక్కడా? అదిగో ఆ చెట్టు వైపే వెళ్ళేది అనుకుంటా. రండి అక్కడికి వెళ్ళి చూద్దాం. హలో, ఇలా చూడండి, ఇటువైపు ఇటువైపు చూడండి, ఇటువైపు ఇటున్నాం మేము. ఈ శబ్దం ఏంటి? వావ్, బాల్ దొరికేసింది. అరే, మీరు ఎవరు? ఎవరి చిన్న మనుషులు? మేమే మిస్టర్ మిస్సెస్ అండ్ మష్రూమ్. మేము హర్బోనియా సిటీలో జీవిస్తున్నాము. భూమి కింద మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే చెట్లు మొక్కలతో తయారయ్యి ఉంటారు. మీ లోకం ప్రమాదంలో ఉంది. మేము ఎప్పుడు భూమి మీద మనుషులు లేరో అప్పుడే మేము బయటికి వస్తాము. కానీ కింగ్ స్కార్ క్రో కింగే. ప్రమాదంలో ఉన్నామా? ఏంటా ప్రమాదం? మా కింగ్ స్కార్గ్రో మీ లోకాన్ని అంతం చేయాలనుకుంటుంది. మిమ్మల్ని మేము చాలాసేపుగా గమనిస్తూనే ఉన్నాము. మీకు మ్యాజిక్ తెలుసు. తర్వాత ఈ మ్యాజిక్ వల్లే మీరు ఈ స్కార్గ్రోని ఓడించొచ్చు. తర్వాత ఈ లోకాన్ని కూడా కాపాడొచ్చు. నిన్ను రుద్ర, తిను మైరా, వాడు వరుణ్, ఇతను రంగీలా. మీ కింగ్ ఎందుకని మా ప్రపంచాన్ని అంతం చేయాలని చూస్తున్నారు? మీ మతానికి ద్రోహం చేశాం. మేము సైజ్ లో చాలా చిన్నవాళ్ళం. అందుకనే మేము ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేము. ఎందుకంటే మేము మీలాంటి మనుషుల కాళ్ళ కింద తొక్కేస్తారు. అందువల్లనే కింగ్ స్కార్క్రో ఏమనుకుంటున్నారంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేయాలని. అప్పుడే కదా మాలాంటి వాళ్ళు ప్రశాంతంగా జీవించొచ్చని. కానీ మీకు మాపై కోపం లేదనుకుంటా. మేము ఎప్పుడు మనుషులు లేరో అప్పుడే మేము ఈ భూమి పైన తిరగటానికి వస్తాము. కింగ్ స్కార్క్రో కింగ్.
అది తన ఇష్టానికి తిరుగుతూ వస్తుంది. వాళ్ళ సొంత వాళ్లే కొందరు మనుషులు కాళ్ల కింద పడి నలిగిపోయారు. అందువలనే తాను పగ సాధించాలనుకుంటున్నాడు. Ibaiska, small size creator. మీ మ్యాజిక్ చాలా చాలా బాగుంది. మీరు మాత్రమే కింగ్ ని ఓడించగలరు. మాతో పాటు రండి. అరే చిన్న చిన్న హ్యూమన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. హ్యూమన్స్ ఇక్కడికి కూడా వచ్చారు. ఆంటీ, అంకల్, మనసుంటే మార్గం ఉంటుంది. మనుషుల్ని చూసాం. అరే భయపడకండి, మేము నీ స్నేహితులం. నట్ బాయ్, ఏం చేస్తున్నావు? మేమే వీళ్ళని తీసుకొచ్చాము. అప్పుడే మన లోకాన్ని వీళ్ళు చూడగలరు. అప్పుడే వాళ్ళ లోకాన్ని కింగ్ స్కార్క్రో దగ్గర నుంచి వాళ్ళని కాపాడుకోగలరు కదా. కానీ వీళ్ళు మనలాగా వాళ్ళ చిన్నగా ఉన్నారు. కానీ వాళ్ళలాగా కింగ్ స్కార్క్రోని ఓడించగలరు. అది చాలా డేంజరస్. వీళ్ళకి మ్యాజిక్ తెలుసు. వాళ్ళ మ్యాజిక్ వల్లే చిన్నదిగా మారిపోయారు. వీళ్ళు మ్యాజిక్ ని పెట్టే కింగ్ స్కార్గోని ఓడిస్తారు. కానీ అది మా ప్రపంచం మొత్తం అంతమయ్యేలా అలా ఏం చేస్తోంది? మీరందరూ చిన్నగా ఉన్నారు. మా హ్యూమన్స్ వాళ్ళని ఎలా అంతం చేస్తారు? ఆ విషయం మాకు తెలీదు. కానీ అతను ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అందువల్ల మేము భయపడిపోయి అక్కడికి వెళ్ళడం లేదు. కానీ మా అందరికి దారి చూపించడానికి మాతో పాటు ఎవరో ఒకరు రావాలి. మేము నీతో పాటు అస్సలు రాలేము. మా మష్రూమ్ ఫీల్డ్కి సమయం అయిపోయింది. నట్ బాయ్, వాళ్ళ మహల్ ఎక్కడుందో నువ్వు వెళ్ళి చూపిస్తావా? లేదు లేదు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. నట్ బాయ్, అర్థం చేసుకో. వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఉంది. నీకు ఎటువంటి ప్రమాదం రాదు. నట్ బాయ్, నీకెలాంటి ప్రమాదం రాదు. నువ్వు చూసావు కదా, మా దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడుంటారో మాకు దూరం నుంచి చూపించి చాలు. ఆ తర్వాత నువ్వు రావాల్సిన అవసరం లేదు. నట్ బాయ్, చాలు ఎక్కువయింది. వెళ్ళు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. మీరందరూ ఫ్రెండ్సే. నట్ బాయ్, బ్యాడ్ మేనర్స్. సరిగ్గా చేతులివ్వు. ఫ్రెండ్స్, కానీ ఎక్కడ ప్రమాదం ఉన్నా సరే నేను అక్కడి నుంచి వెంటనే పారిపోతాను. మీరు నన్ను ఆపకూడదు. ఓకే, అడ్డుకోను. వినండి వినండి వినండి, కింగ్ ఆఫ్ కింగ్ స్కార్క్రో వస్తున్నారు. ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. నా దగ్గర టైం లేదు. కింగ్ స్కార్క్రో, ఒక చెడు వార్త. ఏమైంది? ఏం జరుగుతోంది? విషయం ఏంటంటే కొందరు మనుషులు ఇక్కడికి వస్తున్నారట.
ఇది అబద్ధం. మనుషులు ఎలా ఇక్కడికి రాగలరు? మనుషులంటే చాలా పెద్దగా ఉంటారు. అందుకే వాళ్ళని దెబ్బ కొట్టడానికి నేను ఇంత కష్టపడుతున్నాను. వాళ్ళు మనలాగా చిన్న మనుషుల లోకానికి ఎలా రాగలరు? వాళ్ళకి మ్యాజిక్ తెలుసంట, అందువల్ల వాళ్ళు చిన్నగా మారిపోయి వస్తున్నారట. సరే, నాకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తూనే ఉండు. నువ్వు వాళ్ళ ఎదురుకి వెళ్ళకు. వాళ్ళకి సందేహం రాకూడదు. త్వరగా వెళ్ళు. అక్కడ చూడండి, అక్కడ చూసారా ఎంత అందంగా ఉందో? అవి చూడడానికి మస్కిటోస్ లానే ఉన్నాయి. సో బ్యూటిఫుల్. పరిగెత్తండి, పరిగెత్తండి. అది అద్భుతం కాదు, డేంజరస్. పరిగెత్తండి. పరిగెత్తు. కాపాడు రుద్ర, కాపాడు. రుద్ర! ఇందుకే నేను రానని చెప్పాను, ఇందుకే నేను రానని చెప్పాను. అక్కడికి నన్ను ఇరికించారు. నువ్వు మా ఫ్రెండ్స్ ని ఇలా తీసుకువెళ్ళలేవు. మంచిది, మనం తప్పించుకున్నాం. థ్యాంక్ యూ రుద్ర. మరేం పర్లేదు. నేను బయటికి రావచ్చా? అందరూ సేఫ్ గా ఉన్నారా? అవును, మేమందరూ సేఫ్ గానే ఉన్నాం. రా. అలా చూడు. మనుషులు ఇక్కడికెలా? పట్టుకో వాళ్ళని. క్యార్క్రో దగ్గరికి వాళ్ళని తీసుకెళ్దాం. మనకి బహుమతులు దొరుకుతాయి. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ. అందరూ తిరిగి పరిగెత్తండి. వీళ్ళతో ఫైట్ చేయడంలో ఎలాంటి యూస్ లేదు. రండి ముందుకు వెళ్దాం. పట్టుకో వాళ్ళని. తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రుద్ర, కింద నుంచి ట్రీ రూట్స్ వస్తున్నాయి. Yabaiska, Zabaiska, let's ride a long wheel. ఓరి నాయనా, నేను ఎప్పుడు ఇలాగ ఎగరనే లేదు. నన్ను దింపండి, నన్ను దింపండి. నవ్వులకు కుదరట్లేదు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నవ్వులకు కుదరట్లేదు. దింపండి. తప్పించుకొని పారిపోయారు. థ్యాంక్ యూ. ప్లీజ్ నడిచి వెళ్దాం. ఎగురుతుంటే నాకు తల తిరుగుతోంది. అరే, ఇక్కడ నీళ్ళు కూడా వస్తున్నాయి. అవును, ఇక్కడ పైన మేఘాల వల్లే నీళ్లు కురుస్తుంది. అది చాలా క్యూట్ గా ఉంది. అరే, అది క్యూట్ కాదు. మీకు చూడ్డానికి ఎటువంటి విషయం క్యూట్ గా ఉంటుందో అక్కడి నుంచి దూరంగా ఉండండి. దాని
తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉంది. అందరూ తిరిగి పరిగెత్తండి. ఒకవేళ ఇది ఆ నట్ బాయ్ చెప్పిన పరిగెత్తండి. మైరా, వరుణ్! రుద్రాన్ని కాపాడి తీరాలి. త్వరగా పరిగెత్తు. చేస్ చేయి, చేస్ చేయి. తిరిగి పరిగెత్తండి, తిరిగి పరిగెత్తండి, తిరిగి పరిగెత్తండి. ముందుకు వెళ్ళకండి, మీరందరూ అంతమైపోతారు. స్పైడర్ కి సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. రుద్రా, రుద్రా, రుద్రా! మైరా, ఒకే ఒక ఐడియా ఉంది. నువ్వు మ్యాజిక్ చేయి, అప్పుడే నేను రుద్రా దగ్గర వెళ్ళగలను. అప్పుడు నేను తనని తీసుకొస్తాను. అదంతా సరే, కానీ దీనివల్ల నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. అవును, అది నిజమే. కానీ రుద్రాన్ని కాపాడడం కూడా ముఖ్యమైన విషయమే కదా. అంతర్ మంతర్ కాళికలంతర్, వెళ్ళి రుద్రాన్ని హిట్ చేయి. మైరా! థ్యాంక్ యూ. మీరు ధైర్యమైన పనినే చేశారు, లేదంటే నా పని అయిపోయి ఉండేది. నేను రావచ్చా? అందరూ సేఫ్ గానే ఉన్నారా? అవును, నువ్వు రావచ్చు. అందరూ సేఫే. రుద్రా, ఇక్కడి నుంచి ఎగిరి మనం క్రాస్ చేయలేము. కొంచెం హైట్ లో ఎగిరితే బర్డ్స్ కి బలైపోతాం. కిందకి వెళ్తే చేపల దగ్గర బలైపోతాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒకే మార్గం. నట్ బాయ్, తిరిగి పరిగెత్తండి. మనసుంటే మార్గం ఉంటుంది. అన్ని సమస్యలకి ఇతని దగ్గర ఒకే దారి ఉన్నట్టుంది. రండి, మనం లోటస్ లో కూర్చొని వెళ్దాం. అప్పుడు వాళ్ళెవరికి తెలీదు. అలా చూడు, లోటస్ ఇక్కడికి వస్తుంది కదా, అందులో మనుషులు వస్తున్నారని మనకి వార్త వచ్చింది. ఒక్కళ్ళు కూడా తప్పించుకోకూడదు, అంతం చెయ్యి. అందరూ వెంటనే దూకండి, లోటస్ బ్లాస్ట్ అవబోతోంది. ఇదే క్రీచర్.
మనం చాలా పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నాం. మనకేమీ అవ్వలేదు. నేను చెప్పాను కదా మళ్ళీ పరిగెత్తమని. మనం ఒలింపిక్ కి వెళ్దాం. పరిగెత్తడంలో నువ్వు గోల్డ్ మెడల్ సాధించుకొస్తావు. కింగ్ స్కేర్ క్రో వాళ్ళు లేక్ ని దాటేశారు. ఏంటి, వాళ్ళు లేక్ ని క్రాస్ చేశారా? అలాగైతే వాళ్ళ మ్యాజిక్ చాలా బాగుందని అర్థం. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి. వెళ్ళండి. ఎదురుకుండా ఉండే ఆ ప్యాలెస్ లోనే కింగ్ స్కేర్ క్రో ఉంటుంది. ఇంతకు మించి నేను అస్సలు రాను. సరే నువ్వెక్కడే ఉండు. థ్యాంక్ యూ, నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపో. ఏంటి, తిరిగి వెళ్ళాలా? నేను ఒంటరిగా వెళ్ళను. నేను లేక్ ని ఎలా క్రాస్ చేయగలను? అడవిని ఎలా క్రాస్ చేయగలను? నేను ఇక్కడే ఉంటాను. మీరు మీ పని పూర్తి చేసుకుని రండి. నన్ను వచ్చి తీసుకెళ్ళండి. సరే ఓకే, ఇప్పుడు మేము కూడా వాళ్ళ గెటప్ లో మారాలి. అప్పుడే ఇక్కడ తిరగగలం. జుబైస్కా గెటప్ చేంజ్. అరే వీళ్ళు ఆ మ్యూజిషియన్ మనుషులే. ఇక్కడి దాకా వచ్చేసారా? ఏయ్ ఆగో. రుద్ర, త్వరగా వెళ్ళు. వాళ్ళు మన ఎదురుకే వస్తున్నారు. నేరుగా చూడు. ఎదురు పెద్ద కొయ్యుంది. చేతులు పైకెత్తి నించోండి. ఎదురుకుండా కాదు, పైకెత్తు. ముందు ఎదురుగా, ఆ తర్వాత పైకెత్తుతాను. నువ్వంతా మర్చిపోవాలి. మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. నువ్వు అన్నిటినీ మర్చిపోవాలి. నువ్వు మమ్మల్ని కలవలేదు. నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి. నాకు ఏది గుర్తులేదు. ఇది ఏ లైన్? మీకు తెలీదా? కింగ్ స్కార్గో దగ్గర జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాలి కదా, అందుకే. అవునవును, నేను వెళ్ళాలి. అందుకే అడిగి తెలుసుకున్నాను. అరే వెళ్ళండి, పని మొదలు పెట్టండి. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. చేస్తాం. వెళ్ళండి. ఏదైనా బాగా తినేసిరండి, సరేనా? జాగ్రత్త, పురుగులుంటాయేమో. లేదు బానే ఉన్నాం. మిమ్మల్ని ఇంతకు ముందు ఇక్కడ చూడలేదే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నగరానికి బయట లేక్ కి అటువైపు ఉంటాం. ఓ అలాగా. మీ ఫేస్ చూస్తే కొత్తదిగా ఉంది కదా, అందుకనే అడిగాను. ఈ గాడ్ ఎందుకని మనల్ని ఇలా చూస్తూనే ఉన్నారు? మైరా, వరుణ్, మీకు తల తిరుగుతోందా? అవును, తల తిరుగుతుంది. అమ్మా, నాకు అలాగనే ఉంది. వినండి, ఇక్కడ మనకు ప్రమాదం ఉంది. మనం ఎక్స్పోజ్ అయ్యామనుకుంటున్నాను. ఇప్పుడు నట్బాయ్ మంత్రమే వర్కౌట్ అవుతుంది. ఏ మంత్రం? అందరూ పరిగెత్తండి. వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. ఈ జ్యూస్ లో ఏదో కలిపారు.
అరే వాళ్ళందరూ హ్యూమన్స్ వాళ్ళ మనసులు వాళ్ళలా ఇక్కడ. అటెన్షన్ అటెన్షన్, హ్యూమన్స్ వచ్చేసారు. వాళ్ళు తప్పించుకొని పారిపోనివ్వకండి. తప్పించుకొని పారిపోనివ్వకండి. వాళ్ళెవరు తప్పించుకొని పారిపోకూడదు. వెళ్ళిపోయారా? వెళ్ళి వెతకండి, పట్టుకోండి, వాళ్ళని తీసుకురండి. వాళ్ళు తప్పించుకున్నారంటే మిమ్మల్ని ఊరికే వదలను. అవును, టైర్డ్ అయిపోయాం. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండాలి. తల నొప్పెడుతోంది, నిద్ర కూడా వస్తోంది. వాళ్ళ జ్యూసులో ఏదో కలిపిచ్చారు. మనం అందరం ఈ గడ్డిని కప్పుకొని ఇక్కడే పడుకుందాం. ఇది ఏదో పెద్ద పక్షి యొక్క గూడులాగా ఉంది. ఈ రోజు నట్ బాయ్ మంత్రం మనల్ని కాపాడింది. నాకు నిద్ర వస్తుంది. ఇటువైపు. నేను బయటికి రావచ్చా? మీరందరూ సేఫ్ గా ఉన్నారా? వచ్చేసాడు. మీరు వచ్చేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నట్ బాయ్, నీ మంత్రం బాగా ఉపయోగపడ్డది. నాకు ప్రమాదం రాగానే మేము తిరిగి పారిపో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాం. నేనే చెప్పాను కదా, వీళ్ళకి ఈ మంత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ మేము తప్పించుకుని పారిపోయే వాళ్ళం కాదు. అవును, మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మనం చూసాం, వాళ్ళేదో చేస్తున్నారు. వాళ్ళేదో జ్యూస్ ని తయారు చేసి ఒక పెద్ద టిన్ లో దాచుతున్నారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా అంతం చేస్తారో తెలీదు, కానీ మనం తెలుసుకోవడం అవసరం. కానీ ఎలా తెలుసుకుంటారు? వాళ్ళే మిమ్మల్ని కనిపెట్టారు కదా. మీరు మళ్ళీ లోపలికి వెళ్ళారంటే మిమ్మల్ని బంధిస్తారు. ఇప్పుడు మనం అక్కడ మనిషినే లోపలికి పంపాలి. కానీ ఇక్కడుండే మనిషి మీకెలాగా ఉపయోగపడతారు? అందరూ వాళ్ళకి భయపడుతున్నారు. ఇంకా మనుషుల మీద అసలు నమ్మకమే లేదు. ఒకరికుంది. ఎవరది? ఎవరైతే మనతో పాటు ఇంత దూరం వచ్చాడో వాడే. అవ్వదు, మర్చిపోండి. నేను మీకు సహాయం చెయ్యలేను. వెళ్ళానంటే తిరిగి రాలేను. మీ దగ్గర మ్యాజిక్ ఉంది, అందువల్ల మీరు తప్పించుకున్నారు. ఒకవేళ మ్యాజిక్ లేదంటే అప్పుడే వాళ్ళు మిమ్మల్ని పట్టేసేవారు. ఆగు 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 ఆగు, నట్ బాయ్ చెప్పేది విను. ఇలా చూడు, నువ్వు లోపలికి వెళ్ళి ఇది తెలుసుకోవాలి. అతని జ్యూస్ ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తారని. లేదు లేదు, ఛాన్సే లేదు. మమ్మీ, నేను వస్తున్నాను. ఆంటీ, ఆగు నట్ బాయ్, ఆగు. నట్ బాయ్ ప్లీజ్, ఇది నీ వల్ల మాత్రమే అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నీకేం కాదు. ఎలా జరగకుండా ఉంటది? మీరే ఎగిరి వచ్చేసారు కదా. మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు దొరికేవాళ్ళు. రుద్ర,
నట్ బాయ్ కూడా కొంచెం మ్యాజిక్ పవర్ ఇవ్వు. ఒకవేళ ఏమైనా సమస్య ఏర్పడితే తను అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడుగా. లేదు లేదు, నాకు మ్యాజిక్ పవర్ ఏమీ వద్దు. మీరందరూ నన్ను ఇరికిస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయి. హ్యూమన్స్ కి ప్రమాదం ఉంది. నువ్వు చాలా మంచోడివి. అంకుల్ ఆంటీ కూడా మంచి వాళ్ళు, అందుకే వాళ్ళు నిన్ను మాతో పంపించారు. సరే సరే ఓకే, కానీ నాకు ప్రమాదం అనిపిస్తే అక్కడి నుంచి నేను పారిపోతాను. మీరు ఎవరు నన్ను అడగకూడదు, నేను ఏమీ తెలుసుకోను. సరే సరే ఓకే. Zubaiska magic power transfer. ఇప్పుడు నువ్వు ఎగరగలవు. అరే నేను ఎగురుతున్నాను. ఇప్పుడు ఓకే, నేను ఎగురుతున్నాను. ఎగరడం మాత్రం కాదు, ఈ మ్యాజిక్ తో నువ్వేమైనా చేయగలవు. కానీ నువ్వు ఆలోచించాలి ఏం చెయ్యాలని. ఇప్పుడు నువ్వు నార్మల్ గా మారి లైన్ లో వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి అన్నిటినీ తెలుసుకో. అలాగే. విచిత్రంగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు, కానీ నట్ బాయ్ మాత్రం లేడు. ఎవరైనా తనని పట్టుకున్నారా ఏంటి? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వెతకాలి. వాడిప్పుడు మన బాధ్యత. వాడిని ఎలా వదిలేకూడదు. సరేరా, మనం ఆ గాడ్స్ గెటప్ కి మారి లోపలికి వెళ్దాం. వాళ్ళు మనల్ని ఎలా ఉన్నా గుర్తుపడతారు. లోపలికి వెళ్ళాలంటే ఇన్విజిబుల్ కావాలి. అరే అవును, దీని గురించి మనం ఆలోచించలేదు. మనం గెటప్ ని మార్చడం గురించి ఆలోచించాం. థ్యాంక్ యూ రంగీలా. రండి, ఇన్విజిబుల్ గా మరి లోపలికి వెళ్దాం. రుద్ర, ఈ చోటు బాగా పెద్దగా ఉంది. ఇప్పుడు నట్ బాయ్ ని ఎలా వెతుకుతాం? తెలీదు మైరా, ఈ ట్యాంకులో ఏదో దాగుంది. వెల్కమ్ 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 మెజిషియన్ టీమ్, వెల్కమ్. మీరు నన్ను చాలా సేపటి నుంచి ఎదురు చూపించారు. ఇన్విజిబుల్ గా ఉంటే నాకు తెలియకుండా పోతుందా ఏంటి? ఎందుకు దాగుండి మాట్లాడుతున్నావు? మా ముందుకి రా. నేను ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. నీ చిన్న చిన్న మ్యాజిక్ వల్ల నన్ను నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. మీకు ఇంకా నా పవర్ గురించి ఏం తెలియలేదు. వెనకమాల చూడండి పిల్లలు, మీ వెనకమాల. నువ్వు అసలు ఎలా చేసావు? నీకు కూడా మ్యాజిక్ తెలుసా? నాకు తెలియదు, కానీ మా బాస్ కి బాగా తెలుసు. బాసా? ఎవరు నీ బాస్? నట్ బాయ్ నువ్వా? ఈ నట్ బాయ్ నీ బాసా? హలో రుద్ర, ఎలా ఉన్నావు? నా యాక్టింగ్ ఎలా ఉండింది? నీకు ఆస్కార్ దక్కుతుంది. అద్భుతం, సూపర్ యాక్టింగ్. ఇంతసేపు యాక్టింగ్ చేసావా? అవును, నా కుటుంబం మొత్తం మనుషుల కాళ్ళ కింద పడి మొత్తం నాశనం అయిపోయారు. అప్పుడే నేను నిర్ణయించాను, నేను హ్యూమన్ రేస్ అన్నిటిని అంతం చేస్తానని. అప్పుడే మేము భయపడకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా ఇతను మా సైంటిస్ట్ కింగ్ స్కార్క్రో అనే పేరులో ప్రజలకి తెలుసు. ఇది మంచిది కాదు నట్ బాయ్. మనుషులందరూ చెడ్డవాళ్ళు కారు. హలో రుద్ర, నువ్వు దాన్ని మాకు వదిలేసేయ్, అర్థమైందా? నువ్వేమనుకున్నా ఆ జ్యూస్ మేము ట్యాంకులో పెట్టామనుకున్నావా? అది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతోంది ఇంకొక సీక్రెట్ ప్రదేశానికి. దాన్ని మీరు కనిపెట్టలేరు. మీ అందరినీ ఒకరోజు క్రికెట్ ఆడేటప్పుడు మ్యాజిక్ చేసేది చూశాను. అప్పుడే నేను నిర్ణయించాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అంతం చెయ్యాలని. ఈ డ్రామా అంతా నా ప్లాన్. మిస్టర్ అండ్ మిస్సెస్ మష్రూమ్ ని మీ దగ్గరికి పంపాను. ఇంకా ఈ ప్రపంచం చాలా ప్రమాదంలో ఉందని మీకు మెసేజ్ పంపమని చెప్పాను. ఎందుకంటే నేను మీతో ఉంటే మీ మ్యాజికల్ పవర్స్ గురించి నేను తెలుసుకోవచ్చని. ఇంకా వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలని తెలుసుకోవడానికి కోసం అప్పుడే నేను ఈ ప్రపంచాన్ని అంతం చేయగలను.
బాస్, మా బాస్ మీ మ్యాజిక్ గురించి తెలుసుకొని నేర్చుకోవడమే కాదు, మీ దగ్గర నుంచి మీ మ్యాజిక్ పవర్స్ అన్ని లాగేసుకున్నారు. కానీ ఈ లోకాన్ని మొత్తం నువ్వు ఒక్కడివి ఎలా అంతం చేయాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఏం చేయబోతున్నావు? సరే చెప్తాను. మీరు ఇక్కడి నుంచి ఇంకా అసలు బయటికి వెళ్ళలేరు. ఇది చూడండి, నా జ్యూస్ భూమి కింద నుంచి చెట్లు పుట్లు గ్రాస్ రూట్స్ ద్వారా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నిజం చెప్పనా? స్ప్రెడ్ అవుతుంది కాదు, స్ప్రెడ్ అవడం మొదలైంది. ఇవాళ రాత్రి కల్లా అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. ఇంకా దీంట్లోంచి పెద్ద పెద్ద పళ్ళు కూడా వచ్చాయి. చూడు, తెల్లారే లోపల ఫ్రూట్స్ అన్ని ఈ లోకం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సన్ రైజ్ ఫ్రూట్స్ పైన పడిన వెంటనే ఆ ఫ్రూట్స్ అన్ని బర్స్ట్ అయిపోతుంది. ఇంకా దీంట్లోంచి రాబోయే గ్యాస్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఎవరంతా గాలిని పీలుస్తారో వాళ్ళు అక్కడే ప్రాణం కోల్పోతారు. ప్రపంచం అంతమవుతుంది. బాగా వినండి వరుణ్, మైరా, నట్ బాయ్, నువ్వు మాకేం నేర్పించావో అదే మేము ఇప్పుడు చేయబోతున్నాం. అందరూ పరిగెత్తండి. మైరా, వరుణ్, రంగీలా, మీరు వెళ్ళి అన్నిటినీ అంతం చేయండి. నేను నట్ బాయ్ అడ్డుకుంటా. నట్ బాయ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకు. లేదు, చాలా సంవత్సరాలుగా కష్టపడ్డాను, ఆ కష్టాన్ని వృధా చేయకండి. అరే వావ్, ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని పళ్ళు కాసాయి ఇక్కడ. చాలా బాగుంది కదా, ఎప్పుడు చూడలేదు నేను. ఉన్నాయి, సడన్ గా చాలా పచ్చగా ఉన్నాయి కదా. పళ్ళు అలా చూడండి. వావ్, త్వరగా చెప్పండి, మేము చెట్లను ఎలా అడ్డుకోవాలి? లేదంటే ప్రపంచం మొత్తం అంతమవుతుంది. దాంతో పాటు మీరిద్దరు కూడా అంతమైపోతారు. చెప్తాను, ఆ రెడ్ లివర్ ని ఆన్ చేయండి. ఏంటి సడన్ గా మాయమైపోతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నట్ బాయ్, నీతో ఉన్న సమయం మేము అసలు మర్చిపోము. మీ అందరి భయం ఇదే కదా, మనుషుల పాదాల కింద పడి నలిగిపోకూడదు. ఇప్పుడు నేను ఆ చోటుని నేషనల్ పార్క్ గా మారుస్తాను. అప్పుడు అక్కడికి ప్రజలు ఒక్కరు కూడా రారు. ఆ తర్వాత మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ తిరగచ్చు. నువ్వు అలా చెయ్యగలవా? అవును, నేను మా తాతయ్యతో చెప్పి ఇలా జరిగేలా చూస్తాను. ఇది మీకు నేను ఇచ్చే మాట. అయితే మాకు మనుషులతో ఎటువంటి ప్రతీకారం ఉండదు. అలాగే నేను ఇంకో విషయం చెప్పనా, మీరందరూ నాకు బాగా నచ్చారు. మీరందరూ చాలా మంచి వాళ్ళు. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామా ప్లీజ్? ఖచ్చితంగా. నేను మీ మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోను. చాలా యూస్ఫుల్ అయినది. ఏ మంత్రం? తిరిగి పరిగెత్తండి.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.